నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటరుగా నమోదు కావడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోవడం తమ బాధ్యతగా భావించాలి. జాతీయ ఓటరు దినోత్సవం ర్యాలీలో యువతకు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సూచన. పులివెందులలో వైఎస్ జయమ్మ వర్ధంతి కార్యక్రమం. సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలతో ఘన నివాళులు అర్పించిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన నారాయణ విద్యా సంస్థల యాజమాన్యంపై తగిన చర్యలు చేపట్టాలి. నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనతో రాష్ట్రానికి జరిగిన మేలంటూ ఏమీ లేదు. ముఖ్యమంత్రి తీరుపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మండిపాటు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోగల తన బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా కడపలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ జేసీలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు బలమైన ఆయుధమన్నారు. గత సంవత్సరం 1వ తేదీ నుంచి స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రారంభమైందన్నారు. ఇప్పటికే ఇంటింటి పరిశీలన, ముసాయిదా జాబితా ప్రకటన, ఓటర్ల తుది జాబితాను వెలువరించామన్నారు. ఓటు నమోదు, వినియోగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటు అనేది ప్రాథమిక హక్కు, బాధ్యత అని తెలిపారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ ద్వారా కూడా ఓటు హక్కు పొందవచ్చని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరికి ఓటును ఏ విధంగా నమోదు చేసుకోవాలి, ఓటు హక్కు కలిగిన వారికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నామన్న విషయాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ ఓటర్ డే సందర్భంగా మన కడప జిల్లాలో కడప పట్టణంలో ఈరోజు ఈ నేషనల్ ఓటర్స్ డే ర్యాలీ నిర్వహించుకుంటున్నాము. సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు, అదేవిధంగా బాధ్యత. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదవ్వాలి. అలాగే ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, రాష్ట్రంలోనూ సరైనటువంటి అభివృద్ధి జరగాలంటే దీనికి ప్రాథమికమైనటువంటి హక్కు, బాధ్యత ఓటు. సో ఈ ఓటు హక్కుని ప్రజలందరికీ తెలియజేయడానికి, అలాగే కొత్తగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓటర్గా నమోదు చేయడానికి ఈ నేషనల్ ఓటర్ డే సందర్భంగా ప్రజలందరికీ కూడా పిలిపిస్తున్నాము. అలాగే ఈరోజు అవగాహన కార్యక్రమం అంటే ఓటు హక్కు గురించి, అలాగే దాని బాధ్యత గురించి, అదేవిధంగా ఏ విధంగా ఓటు నమోదు చేసుకోవాలి, అదేవిధంగా ఓటర్గా ఉండే వారికి ఎటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా కానీ ఎటువంటి వాళ్ళకి సదుపాయాలు ప్రొవైడ్ చేస్తున్నాము, వీటన్నిటిపైన అవగాహన కల్పించేదానికి ఈ నేషనల్ ఓటర్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించుకుంటున్నాం.
దీని తర్వాత చర్చ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం మన కడప జిల్లాలో మనం చేయబోతున్నాము. దాంట్లో భాగంగా ఇప్పుడు స్టేట్ గెస్ట్ హౌస్ కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నుంచి ర్యాలీ కూడా ఇందాక స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మన అందరూ ఓటర్స్ మధ్యలో అవేర్నెస్ క్రియేట్ చేయడం, అదేవిధంగా ఎవరైతే ఓటర్గా నమోదు కాలేదు వాళ్ళని నమోదు చేయడానికి ఎంకరేజ్ చేయడం కూడా దానికి ఒక ముఖ్య ఉద్దేశం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రీసెంట్గానే మన 2024 సంవత్సరంలో జనరల్ ఎలక్షన్స్ కంక్లూడ్ అయింది. దాంట్లో మనం అందరూ చూసాము, మన భారతదేశంలో దాదాపు 65 crores ఓటర్స్ వాళ్ళు ఓటు హక్కు వినియోగించి ఈ డెమోక్రసీ ఒక ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశారు. సో ఎవరైతే 18 years కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఓటర్గా నమోదు కావాలి. సో దానికోసం మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి చాలా ప్లాట్ఫామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా కానీ, ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా కానీ, బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర వచ్చి మనకి ఈఆర్ఓ నెట్ ఒక పోర్టల్ ఉంటుంది, దాంట్లో లేకపోతే బిఎల్ఓ యాప్ ద్వారా నమోదు చేయడానికి అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. సో మీకు కొత్త ఓట్ కావాలి అంటే Form 6 ఖచ్చితంగా ఫిల్ చేయండి. మీరు ఏదైనా ఒక చోట్ల నుంచి వేరే చోట్ల షిఫ్ట్ అయ్యారు అంటే Form 8 ఖచ్చితంగా ఫిల్ చేయండి. ఎక్కడ నుంచి ఓట్ డిలీట్. సో ఇప్పుడు ఈ సంవత్సరం మనకి నేషనల్ ఓటర్స్ డే థీమ్ ఇస్ నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. మన లాస్ట్ ఇయర్ కూడా ఇదే థీమ్తో చేసాము. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థీమ్. సో మన అందరికీ తెలియాలి, ఆల్ 18 years ప్లస్ ఇంకా అదర్ ఓటర్స్ ఆల్సో ఖచ్చితంగా ప్లీజ్ చెక్ యువర్ ఓటర్ ఐడి డీటెయిల్స్. కొన్ని చోట్ల మేబీ డిలీషన్ కూడా అయి ఉండవచ్చు, మీరు అక్కడ లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు అందరూ చెక్ చేసి మీ నేమ్ ఆ ఓటర్ లిస్ట్లో లేదు అంటే మీరు Form 6 ఫిల్ చేసి లేకపోతే Form 8 ఫిల్ చేసి ఎన్ష్యూర్ దట్ యువర్ నేమ్ ఇస్ ఇన్ ద ఓటర్ లిస్ట్. థ్యాంక్ యూ. అధునాతన టెక్నాలజీతో కూడిన మార్కాస్ టీవీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 2-wheelers ఆటోమొబైల్స్ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని సంస్థ అధినేత వేమిరెడ్డి రామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి రామ్ మీడియాతో మాట్లాడుతూ, మన కడపకే తలమానికమైన వర్కాస్ ఆటోమొబైల్ సంస్థ హైదరాబాద్లో ఉత్పత్తి కేంద్రాలుగా పనిచేస్తుందన్నారు. ఇప్పటి వరకు ఇతర మొబైల్స్ కంపెనీలకు వాహనాలు తయారు చేసి అమ్ముతున్న తాము ప్రస్తుతం నేరుగా తామే వాహనాలను అమ్మాలని, అది కూడా తక్కువ ధరకు అందించాలన్న ఉద్దేశంతో ముందుకు రావడం జరిగిందన్నారు. నగరంలో తమ బ్రాంచ్లు కడప అప్సరా థియేటర్ సమీపంతో పాటు కమలాపురం, ప్రొద్దుటూరులో ఉన్నాయని, ఆయా ప్రాంతాలలో వాహనాలను ప్రజల కోసం అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. పేద మధ్య తరగతికి సంబంధించిన ప్రజలు తమ వాహనాల పెట్రోల్ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా వర్కాస్ ఆటోమొబైల్స్ ప్రత్యేకంగా 3 రోజుల ఆఫర్లను తీసుకొచ్చిందన్నారు. కేవలం ₹1,00,000కే 3 ఎలక్ట్రిక్ స్కూటర్లను 1 సంవత్సరం వారంటీతో అందిస్తున్నట్లు వారు తెలిపారు. నగరంలోని టీటీడీ ఫంక్షన్ హాల్లో ఈ ఆఫర్ కేవలం జనవరి 24, 25, 26 తేదీలలో అమలు ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ ఆఫ్ ఫైనాన్స్ చెన్నారెడ్డి, సిఓఓ రావు, డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు రామ్ వేమిరెడ్డి. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ వర్కాస్ ఆటోమొబైల్స్ కంపెనీ, అది CEO. సో ఐఎమ్ ఫ్రమ్ కడప, ఓన్లీ నేటివే మాది, నేను ఇక్కడే పుట్టి పెరిగాను. సో నేను ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మన ఫ్యూచరు. సో కాబట్టి మన కడప ప్రజలకు మంచి తక్కువ ధరలో అందుబాటు చేయాలని, ఎందుకంటే ఈవీ చాలా ఫ్యూచర్ అంతా అదే, కానీ ఎలక్ట్రిక్ వెహికల్లో చాలా ప్రైస్లు ఉన్నాయి కాబట్టి నేను మధ్యతరగతి నుంచి వచ్చిన వాడిని కాబట్టి, సో మన ప్రజలకు ఎలా మనం ఉపయోగపడతామనే ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇన్ని రోజులు మనము గత 5 ఏళ్ళుగా పెద్ద పెద్ద కంపెనీస్ మనం సప్లై చేస్తూ ఉన్నాం, మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళ పేరుతో అమ్మేవాళ్ళము. బట్ ప్రజెంట్ ఇప్పటి నుంచి మన వర్కాస్ కంపెనీ పేరుతోనే మన ప్రజలకి తక్కువ ధరలో ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రమోషన్తో స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ 3 days ఏమంటే ఒక కంపెనీ వర్కాస్ని, ఒక కంపెనీ ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో అతి తక్కువ ధరలో, అంటే మాకు అయ్యే కాస్ట్తోనే మేము అందిస్తున్నాం ఇప్పుడు వెహికల్స్. సో ఈ అందుబాటు ఇచ్చే తక్కువ ధరను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని, సో ఎలక్ట్రిక్ బైక్స్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో
తెలియాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేశాము. ఇందులో 33,000 రూపాయలు అంటే నథింగ్, ఈ రోజుల్లో ఏమీ రాదు. అలాంటిది మేము ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నాము. ఇది మన దీని తర్వాత మల్టిపుల్ రేంజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఆల్మోస్ట్ 40-50 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్ల రేంజ్ వరకు మన దగ్గర వెహికల్ అన్ని రకరకాల మోడల్, ఆల్మోస్ట్ 6 మోడల్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ చూస్తే జనరల్గా చూస్తే మీరు పెట్రోల్కు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి రోజుకు 100-200 రూపాయలు ఖర్చు పెడుతుంటారు. అది నెలకు సుమారు 4,000 నుంచి 500 రూపాయలు పెట్రోల్కే ఖర్చు పెడతారు. అంటే అది ఆ అమౌంట్ నెలకు తక్కువ అనిపించచ్చేమో, కానీ అదే ఓవరాల్గా 10 సంవత్సరాలను చూసుకుంటే 50,000 నుంచి 60,000 దాకా అవుతుంది. అదే 3 ఇయర్స్ తీసుకుంటే 2-3 లక్షల దాకా అవుతుంది. ఆ అమౌంటే పిల్లల ఎడ్యుకేషన్ వాడుకోవచ్చు, లేకపోతే ఇంకో దానికి సేవింగ్స్ లాగా స్కీమ్లో పెట్టుకొని ఫ్యూచర్లో పిల్లల మ్యారేజ్ కోసం వాడుకోవచ్చు, కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి ఈ బీద వాళ్ళకు వాళ్ళ లైఫ్లో ఒక మంచి వర్కర్స్ వల్ల ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మనము ఈ తక్కువ ధరలో ఆఫర్ చేయడం జరిగింది. సో కాబట్టి నేను ఐఎమ్ హోపింగ్ దట్ నెక్స్ట్ 3 డేస్లో ఊరికి ఇక్కడే ఉంటాము. ప్లస్ తర్వాత కూడా మా ఇచ్చే ప్రైస్ కూడా దీనికంటే తక్కువే ఉంటుంది. దీనికంటే తక్కువ కాదు, మార్కెట్ల కంటే తక్కువే ఉంటుంది మన వర్కర్స్ బైక్స్. సో క్వాలిటీతో స్టాండర్డ్తో మనం ఇస్తున్నాము. సర్వీస్ గ్యారంటీ అని ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ ఏదో మనం ఈరోజు సేల్ చేసి అమ్ముడు చేసి వెళ్ళిపోవాలనే ఉద్దేశం కాదు. యాజ్ ఎ సెడ్, నేను ఐఎమ్ ఫ్రమ్ కడప. మన కడపలో అసెంబ్లీ యూనిట్ కడపలోనే ఉంది. దీని తర్వాత కూడా ఫుల్ ప్లేడ్జ్ ఒక ఫ్యాక్టరీ వర్కర్స్ నుంచి ఒక ఫుల్ తయారు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా పెద్దది ఒకటి మనం ప్లాన్ చేస్తున్నాం కడపలోనే ఉండేటట్లు. సో లాంగ్ టర్మ్గా అది బికాజ్ కడపను కూడా కడపకు మంచి ఇండస్ట్రీ లేదు చూసుకుంటే. ఎస్పెషల్ మన సౌత్లో చూసుకుంటే ఆటోమొబైల్ రోడ్డు మీద చూసుకుంటే 10 బండ్లలో ఏ బండి కూడా మన తెలుగు వాళ్ళ కంపెనీ ఏది ఉండదు. బజాజ్ కానీ, చేతక్ కానీ, ఇవన్నీ కూడా నార్త్ ఇండియన్స్వే. మన సౌత్ ఇండియన్ నుంచి ఒక తెలుగు కంపెనీ, ఆటోమొబైల్ కంపెనీ అనేది లేదు. కానీ ఈ వర్కర్స్ ద్వారా మేము 2 వీలర్సే కాదు, 3 వీలర్స్ 4 వీలర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అలాగే ఈ ఎగ్జిస్టింగ్ పెట్రోల్ డీజిల్ కార్స్ ఆటోస్ వాటిని కూడా ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం త్వరలోనే. అది కూడా మీరు మా దగ్గర నుంచి వింటారు. అది కూడా సో ఒక ఫుల్ ప్లేడ్జ్ ఆటోమొబైల్ కంపెనీ వర్కర్స్ అనేది మన కడప నుంచి స్టార్ట్ చేసి కడపలోనే ఎస్టాబ్లిష్ అయ్యి, కడప అంటే ఒక వర్కర్స్ ఆటోమొబైల్ కంపెనీ ఒక పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మనం స్టార్ట్ చేయడం చేస్తున్నాము. సో ఈ ప్రజలు, ఐ హోప్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ కడప కెన్ టేక్ బెనిఫిట్ ఆఫ్ దిస్ and then make use of this opportunity that we are giving to our people of Kadapa. మన అన్ని వెహికల్స్లో బేసిక్గా లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు అన్నింటిలో సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. సో అన్నీ అంటే థెఫ్ట్ అలామ్స్ ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం అయితే ఇమ్మీడియట్గా అలామ్ అవుతుంది. లేకపోతే ఎవరైనా తీసుకోవడానికి ట్రై చేస్తే వీల్ జామ్ అవ్వడానికి ఉంది. తర్వాత ఇంకోటి ఏమంటే మనం ఈ లిథియం అయాన్ బ్యాటరీస్లో అయితే జనరల్గా చాలా బ్యాటరీస్ ఫైర్ అవ్వడం అన్ని మీరు వినింటారు లాస్ట్ 2-3 ఇయర్స్లో. బట్ కాబట్టి ఇప్పుడు వచ్చే బ్యాటరీస్లో మన వెహికల్స్ అన్నింటిలో IP156 స్టాండర్డ్తో వెరీ ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అండ్ ఆల్సో విత్ బ్లూటూత్ ఎనేబుల్డ్. సో అన్నీ ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ ఏదో సేల్ చేసిపోవడం కాదు, మా ఉద్దేశం అంటే ప్రతి ఒక్క టౌన్లో వర్కర్ షోరూమ్ ఉండాలి. ఆ షోరూమ్ వల్ల ఏమవుతుందంటే 2-3 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. సో ఈ డీలర్షిప్స్ అని కూడా మేము ఆఫర్ చేస్తున్నాము. సుమారు స్మాల్ ఇన్వెస్ట్మెంట్, ఈవెన్ 8 to 10 lakhs ఇన్వెస్ట్మెంట్తో మీరు ఒక వర్కర్స్ ఒక డీలర్షిప్ తీసుకొని సుమారు ఒక 10-20 బండ్లు అక్కడ 10 బండ్లు స్టాక్ పెట్టుకొని మీరు సేల్ చేసుకుంటూ వర్కర్స్ మన ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అవేర్నెస్ పెంచుకుంటూ చుట్టుపక్కల 5 kilometers రేడియస్లో మీరు డెమోలు ఇచ్చుకుంటూ బుకింగ్స్ తీసుకుంటే మేము వచ్చి డెలివరీ చేయడం జరుగుతుంది. తర్వాత డీలర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఫుల్ వెహికల్ యొక్క అవగాహన మొత్తం ట్రైనింగ్ అంతా మేము ఫ్యాక్టరీ తీసుకెళ్ళి వాళ్ళకి ఎలా వెహికల్ ఏమేమి పార్ట్స్ ఉంటాయి, క్రిటికల్ ప్రాబ్లమ్ వస్తే ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, ఇవంతా ట్రైనింగ్ అంతా మేము ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ బిజినెస్ వైజ్ కూడా వీఆర్ ట్రై టు గివ్ దెమ్ ఫుల్లీ సపోర్ట్ టు ప్రమోట్ ద వెహికల్స్. సో కాబట్టి ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, అందరూ ఉద్యోగాలు కావాలంటే రావడం జరగదు. కానీ మీ ఆ తరగతి బ్యాంక్స్ లోన్స్ చాలా ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా. ఆ స్కీమ్ ద్వారా మీరు ఒక 10 లక్షలు కానీ మీరు తీసుకొచ్చుకుంటే మా డీలర్షిప్ తీసుకోండి. మేము దాని తగ్గ మీకు కావాల్సిన బిజినెస్ పరంగా, టెక్నికల్ పరంగా, అన్ని పరంగా వర్కర్స్ సపోర్ట్ చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన దావోస్ పర్యటనలు, గ్రాఫిక్ విన్యాసాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగలేదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఈరోజు కడపలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం దావోస్లో ఒక్క OMU కూడా కుదుర్చుకోకపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు. తన పర్యటన ద్వారా ప్రజలను మభ్యపెడుతూ పైగా జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటూ చంద్రబాబు ఆరోపించడం ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికేనన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కొన్ని వందల MOUలు కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు దావోస్ పర్యటన వల్ల ప్రభుత్వానికి 80 కోట్లు ఖర్చయిందే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పడకేసిందని, కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా సరైన పాలన లేకుండా పోయిందన్నారు. కూటమి నేతలు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలంటూ త్వరలో ప్రజా పోరాటాలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, పాకా సురేష్, ఇంకా కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.
కాలంలో అంతా కూడా ఎక్కడ కూడా ఒక పరిపాలన అంటూ అనేది లేదు. అంటే ఎక్కడ చూసినా కూడా మహిళలపైన దురాగతాలు, పిల్లలపైన అత్యాచారాలు, ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా ఎక్కడ చూసినా. సో అదే కాకోకుండా ఎక్కడ చూసినా కూడా పేకాట క్లబ్బులు, కోడి పందాలు, మట్టి ఇసుక దోపిడీ, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మట్కా. సో దీనివల్ల చూస్తే పరిపాలన అనేది అసలు లేదు. చాలా దారుణం. ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక సంక్షేమ కార్యక్రమం అందించేది లేదు. ఇంత దుష్ట దుర్మార్గమైన పరిపాలన, ఇంత నిష్క్రియమైన పరిపాలన, ఇంత చేతగాని పరిపాలన, ఇంత ఎవరికీ పనికిరాని పరిపాలన గతంలో ఎప్పుడు చూడలే. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయింది, ఎప్పుడు చూడలే. నామకే వాస్తే వాళ్ళు ఆ పదవులను ఎందుకు ఉపయోగిస్తున్నారంటే వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకునేదానికి లంచాలు, కమిషన్లు, ఇంతకు తప్పనించి వేరే ఏం లేదు. అప్పులు మాత్రం ఈ రాష్ట్రం పైన అప్పులు మాత్రం 1,00,000 కోట్లు దాటే కార్యక్రమం జరుగుతోంది. అంతకు తప్పనించి వేరే ఎక్కడ ఏమీ అవుపించడంలే. చాలా దారుణం. అదే కాకుండా మొన్న దావోస్ పోవడం జరిగింది పెద్ద ఎత్తున. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన రాదు, ఈ రాష్ట్రం వెనక్కిపోయింది, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినారు అని చెప్పిన చంద్రబాబు దావోస్లో ఏం చేయడం జరిగింది? ఆయన ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు, గ్రాఫిక్స్ విన్యాసాలు, ఈ తప్ప వేరే ఏం లే. ఈడైతే పోయేటప్పుడు అంతా చెప్పడం జరిగింది దావోస్నే తీసుకొస్తా అని. పూర్వం ఏదో అజయ్ గారు ఏదో చెప్తున్నారు సముద్రాన్ని తీసుకొస్తా అని చెప్పేసి హైదరాబాద్కు. అట్లా ఒక 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 సంస్థతో ఎంఓయూ కానీ ఇంకోటి కానీ ఏంలా. అదే కాకుండా నేను నా ఫోన్ ఇది ఆ ఫోన్లో చూపిస్తా. ఈ వనిపెట్ట అతను కోట్ వేసినారు ఆయనకు. వనిపెట్టే మన కడప జిల్లా వనిపెట్ట అతను. ఎన్ని కేసులు ఉన్నాయో అతనికే తెలియదు, అన్ని కేసులు ఉన్నాయి. ఆయన కోటు సూటు వేసి లోకేష్ ఫోటో తీసుకున్నాడు అనమాట. ఆయన పెద్ద కంపెనీ అని చెప్పేసి ఆయనతో డిస్కస్ చేస్తానా అని చెప్పేసి అనమాట. చూపిస్తా. ఈయన ఫోటో చూడండి. వనిపెంట అతను. ఈయన పేరు కాయిన్ ఎర్త్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ అంట. ఈయన సునీల్ కుమార్ సింగ్ అని చెప్పేసి ఈయనను పరిచయం చేసి ఈయన ఫోటో పెట్టడం జరిగింది. పెద్ద కంపెనీ వచ్చేస్తుంది, కొన్ని వేల కోట్ల రూపాయల కంపెనీ అని చెప్పేసి డిస్కషన్ జరిగిందని. చూడండి, ఇటువంటి గ్రాఫిక్స్ ఇటువంటివన్నీ చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్ప ఈ రాష్ట్రానికి మేలు చేసిందే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గతంలో దావోస్కు వెళ్ళి దాదాపు కొన్ని వందల ఎంఓయూలు చేయడం జరిగింది. ఈరోజు మన కర్నూలు జిల్లాలోనే రివర్స్ పవర్
దానికి దాదాపు 2 లక్షల చిల్లర కోట్ల రూపాయల తోటి ఏషియాలోనే పెద్ద నిన్న పవన్ కళ్యాణ్ కూడా దాన్ని పొగడడం జరిగింది చూసి ఆ ఎంవై చేయడం జరిగింది. సో ఈ రకంగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు అనేది చేయకుండా, ఎందుకంటే వీళ్ళని చూసి ఎవరు ముందుకు రాలే అసలు. ఎంఓఈ చేసుకుందాం, మీ రాష్ట్రానికి వస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది, మహారాష్ట్ర తెచ్చుకుంది, కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవరు రావడంలే. చూడండి, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన తోసేసే కార్యక్రమమే అన్నమాట. మన చేతగానితనం వల్ల రాక అది జగన్మోహన్ రెడ్డి గారి చాలా దారుణమైన పరిపాలన సాగుతోంది. సో అదే కాకుండా ప్రజలందరికీ కూడా తెలుస్తుంది, ప్రజలందరికీ కూడా ఇప్పుడు అందరూ కూడా ఏడ రచ్చబండలో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నింటే మాకెంతో మేలు జరిగిండు, ఆర్థికంగా మేము బాగా కుదుటపడిందము. సో ఈ రకంగా, ఎందుకంటే పాలిచ్చే ఆవును పోగొట్టుకొని మేము దున్నపోతున్నో గాడిదన్నో తెచ్చుకున్నట్టుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆ రకంగా ఆలోచన చేసే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. తమ స్వయం సహాయక సంఘ సభ్యులను దారుణంగా మోసగించిన రిసోర్స్ పర్సన్ వేదమణి ఆమె కుమారుడు నిఖిల్పై తగిన చర్యలు చేపట్టి తమకు తగిన న్యాయం చేయాలని కడపలోని విజయభారతి స్వయం సహాయక సంఘ సభ్యులు షేక్ మెహరాబీ కృష్ణకుమారిలు కోరారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ తమ కష్టార్జితంతో పైసా కూడబెట్టి స్వయం సహాయక సంఘాన్ని నిర్వహించుకుంటున్నామని, అయితే రిసోర్స్ పర్సన్ వేదమణి ఆమె కుమారుడు నిఖిల్ తమను మోసగిస్తూ సుమారు 37 లక్షల వరకు ఒకరికి తెలియకుండా మరొకరు డ్రా చేయడం జరిగిందన్నారు. ఈ విషయంగా తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే సంబంధిత అధికారులకు విన్నవించుకోవాలని సూచించారన్నారు. అయితే తాము ఆయా అధికారులను కలిసినా పట్టినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. రిసోర్స్ పర్సన్ వేదమణి కుమారుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుండగా అక్కడికి వెళ్లి విచారించగా మోసం చేసింది కాకుండా తమపైన తప్పుడు కేసులు పెడతామని, తమకు అధికారులందరూ తెలుసునని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. చివరికి వారు విదేశాలకు వెళ్లిపోవాలని ప్రణాళికలు సైతం రూపొందించుకుంటున్నట్లు వారు తెలిపారు. రిసోర్స్ పర్సన్ అతని కుమారుడు చేతిలో దారుణంగా మోసపోయిన తమకు అన్ని విధాల న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులైన స్వయం సహాయక సంఘ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు షేక్ మెహరాబీ, నేను విజయభారతి ఎస్ఎల్ఎఫ్ గ్రూప్లో సభ్యురాలను. మా తరపున నుంచి ఆర్పి వేదమని వాళ్ళ కొడుకు నిఖిల్ 37 లక్షల దానా డ్రా, ఒకరికి తెలియకుండా ఒకరికి డ్రా చేశారు. మాకు జరిగిన అన్యాయమని ప్రతి పోలీస్ స్టేషన్లో పోయి చెప్పుకున్నాము. చెప్తే ఇది మాకు సంబంధించిన విషయము, మీ డిఆర్డి వాళ్ళకి చెప్పుకోండి, మీ మెక్మా వాళ్ళకి చెప్పుకోండి అని చెప్పారు. అక్కడ పోయి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, సార్ వాళ్ళకి కానీ చెప్పినాము. వాళ్ళ పై అధికారులు ఏమన్నారో తెలియదు. నేను వాళ్ళ అడ్రస్ తీసుకొని కనుక్కొని హైదరాబాద్కి వెళ్తే నువ్వు మా మమ్మీని కిడ్నాప్ చేసినావని చెప్పేసి వాళ్ళు నన్ను భయపడిస్తున్నారు, కేసు పెడతాము అది ఇదని బెదిరిస్తున్నారు. మాకైతే గ్రూపుల తరపున చాలా నష్టం జరిగింది. పైన అధికారులకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆమెను గట్టిగా నిలదీసేసింటే ఈ డబ్బులు మాకు వచ్చేసిండేటివి. కానీ వాళ్ళు ఏం నిలదీసి అడగలేదు. లేకపోతే మేము తప్పు చేసిందంటే మమ్మల్నైనా పిలిపించి అడగాలి. అది ఏం జరగకుండా ఆమె వెళ్ళిపోయిన తర్వాత గ్రూపుల్లోంచి బయటకు వచ్చేసినాయి ప్రాబ్లమ్స్ అన్నీ. ఇంకా తర్వాత తెలియకుండా ఒకరికి తెలియకుండా సభ్యుల తరపు నుంచి మొత్తం 40 లక్షల దానా ఇది చేసేసింది. ఇప్పుడు ఎట్ట తిరిగి ఆవిడని ఇతర దేశాలకు వెళ్ళిపోవాలని పాస్పోర్ట్లు కానీ చేయించుకొని ఉన్నారు. మాకు అవి పాస్పోర్ట్లు సీజ్ చేయించాలని కేసులు పెట్టాలని వెళ్ళినాము. మా కేసు అయితే తీసుకోవడం లేదు. ఎస్సీ ఎస్టీ అని భయపడిపోతున్నారు వాళ్ళ తరపు నుంచి. వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక న్యాయం ఉండదు, ఓసీ వాళ్ళకు ఒక న్యాయం ఉండదు, మైనార్టీకి ఒక న్యాయం ఉండదు. ప్రతి ఒక్కరికి ఎవరికైనా న్యాయం అనేది ఒకటే ఉంటుంది. మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి. ఇక్కడికి దయచేసి పిలిపించాలి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళ అమ్మ పేరుతో ఇల్లు ఉంది. ఆ ఇల్లు కానీ నిన్న పోయి మేము కనుక్కుంటే ఆ ఇల్లు కానీ అమ్మేసినాడు. ఆ అబ్బాయిని మా గ్రూపులో బిస్మిల్లా గ్రూపులో సభ్యుడిగా ఉన్నాడు అబ్బాయి, నిఖిల్ అనే అబ్బాయి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము మా తరపున పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, మేమేం భయపడేది లేదు, నీ ఇష్టం వచ్చింది చేసుకోపోని నన్ను తింకపరిచి అలా అంటే అలా మాట్లాడినాడు. మేము బాచుపల్లి స్టేషన్ పోయి హైదరాబాద్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు అక్కడ కేసు ఎఫ్ఐఆర్ చేసి
తర్వాత మా దగ్గరికి వస్తే మేము యాక్షన్ తీసుకుంటాము, అంతవరకు మేము తీసుకోము అంటున్నారు. ఇట్లా ప్రతి చోటికి 2 నెలల నుంచి కష్టపడి తిరుగుతున్నాము. మాకేమన్నా జరిగిందనుకో మా కుటుంబ సభ్యులన్నీ బాధపడాల్సిన పని వస్తుంది. ఇదా మేము తీసుకొని మేము నష్టపోయే కంటే మేము కానీ ఒక ఎమ్మెల్యే గారికి మాధవిరెడ్డికి విన్నపించినాము. ఆవిడ ఒక మహిళగా ఉండి మాకు సహాయం చేస్తాము, న్యాయం అన్యాయం అనేది మాట్లాడిస్తాము అని చెప్పినారు. ఈరోజు మేము గ్రూప్ మీటింగ్ అని పెట్టుకున్నాము. ఎట్ట తిరిగి వాళ్ళని పిలిపించాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు కృష్ణకుమారి, నాగరాజపేట విజయభారతి సమైక్య నుండి. మా ఆర్పి కేతరన్ ఉన్నింది, ఆమె తర్వాత వాళ్ళ కూతుర్ని పెట్టుకున్నాము. వాళ్ళమ్మ నమ్మకంగా 17 సంవత్సరాల నుంచి మాకు నమ్మకంగా బుక్కులు రాస్తూ బాగుంది. ఆ తర్వాత వాళ్ళ కూతుర్ని 3 సంవత్సరాల నుంచి మాకు పెట్టినారు. ఆమె ఇక్కడ టీఎల్ఎఫ్ నుంచి 7 లక్షలు అప్పు తీసుకుని మా ఎస్ఎల్ఎఫ్ నుంచి మా సమైక్య నుంచి డబ్బులు పంపిస్తూ ఉండింది అక్కడికి. మా సమైక్యలో మా గ్రూప్ల దగ్గర ఒకరికి తెలియకుండా 20 లక్షలు దగ్గర తీసేసుకుంది అందరి దగ్గర. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాకు తెలిసింది. సరే అని ఇంకా వాళ్ళ కోసం వెతికినాము, ఎక్కడ కనపడలేదు. హైదరాబాద్కి మా గ్రూప్లో అమ్మాయి వాళ్ళని పంపించినాము. కనుక్కున్నారు అడ్రస్, కనుక్కొని ఇట్లా రాండి అంటే మేము అంత బాకీ లేదు అని చెప్పేసినారు. సరే అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ సార్ వాళ్ళు ఇది ఆంధ్ర కేసు, పైగా ఎస్సీ ఎస్టీ కేసు, మేమేం టేకప్ చేయలేము అన్నారు. ఇక్కడ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినాం ఫస్ట్. ఆ సార్ వచ్చి సిఐ గారికి రాసి ఇచ్చినారు. ఆ సార్ కేసు తీసుకోండి సార్ అంటే మాకు సబ్జెక్ట్ లేని విషయం ఇది, మేమేం చేయలేమ్మా అన్నారు. సరే సార్ మేము పోయి పట్టుకొస్తాం వాళ్ళని, మీరు యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయండి అంటే సరే అని చెప్పినారు. సరే మెహరాబీ వెళ్ళుంటే ఆడ నుంచి సిఐ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పినారో ఏమో, మేము ఫోన్ చేసి మాట్లాడతాము వాళ్ళతో అన్నారు. వాళ్ళు ఏం చెప్పినారో ఏమో, సిఐ గారు మాకు సబ్జెక్ట్ లేదమ్మా, మీరు ఎందుకు వెళ్ళినారో హైదరాబాదు అన్నారు. సరే ఇంకా మళ్ళీ వీళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళమ్మ కనపడలేదని నాకు ఫోన్ చేసినాడు. దీనికి కారణం ఎవరు అంటే ఎవరని నేను అడిగితే వచ్చిన వాళ్ళే అన్నాడు. నేను కడపకు వచ్చి 4 చంపి జైల్లో కూర్చుంటాను అన్నారు సార్. ఆ తర్వాత ఇంకా ఈ మెహరాబీకి ఫోన్ చేసి ఇట్లా అమ్మ కనపడలేదు అన్నారు. మీరే దాచిపెట్టి మా మీద ఇట్లా ఫ్రాడ్ కేసు, కిడ్నాప్ కేసు పెడతాన్నారని మేము అడిగినాం. దానికి వాడు మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ ఫోనే చేయలేదు. మళ్ళీ శుక్రవారం నిన్న వస్తామని చెప్పినారు కడపకి, వాళ్ళు రాలేదు. సరే ఇంకా సభ్యులకి ఇక్కడ వాళ్ళు ఫ్రాడ్, ఇక్కడ మా ఎస్ఎల్ఎఫ్ నుంచి 20 లక్షలు, అక్కడ ఒక 7 మొత్తం 27 లక్షలు. సభ్యుల దగ్గర ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర 50,000, 1,00,000 రూపాయలు, 20,000, 30,000 అట్లా తీసేసుకున్నారు. అది వాళ్ళ పేరుతో తీసుకోలేదు, సభ్యుల పేర్లతో గ్రూప్లో రాపించుకొని తీసుకున్నారు. మొత్తం కలిసి 37, దగ్గర 40 లక్షలు. తెలిసి ఇంకా కొంతమంది బయట పడలేదు, వాళ్ళు ఎవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారనే విషయం కూడా మాకు తెలియదు. ఇంకా తెలిస్తే ఇంకేం తెలియదు, ఇంకెంత బయటపడతారు అనే విషయం తెలియదు సార్. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు తాజాగా నడి రోడ్డుపై పడిన చెట్టును తొలగింపచేసి తన పనితీరును మరోసారి నిరూపించుకున్నారు. ప్రజలు నిత్యం సంచరించే కడప నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నడి రోడ్డుపై ఉన్నట్టుండి చెట్టు పడిపోయింది. ఈ విషయం చూస్తున్న ప్రజలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ రాకపోకలు సాగించారు. ఈ క్రమంలో ఆ రహదారిన వెళ్తున్న కార్పొరేటర్ సూర్యనారాయణరావు గమనించి సత్వరమే కార్పొరేషన్కు చెందిన సంబంధిత అధికారులు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అనంతరం దగ్గరుండి ప్రజలకు ఇబ్బందిగా మారిన చెట్టును తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్పొరేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేయడమే కాకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికులతో పాటు పలువురు వాహనదారులు సూర్యనారాయణరావు చొరవ తీసుకుని చెట్టును తొలగించడం పట్ల ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారంలో ఆయనకున్న చిత్తశుద్ధిపై పలువురు ప్రశంసించారు. ఫోటోలు కొట్టి రెడ్డి కనుక్కుంటా ఉన్నా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ పనితీరు కొనసాగుతుందని సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు తెలిపారు.
కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో కౌన్సిల్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి అందుకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో తెలియజేశారు. తొలుత కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు అలీషేర్, జిల్లా అధ్యక్షుడు షాబుద్దీన్ల ఆధ్వర్యంలో కౌన్సిల్ ప్రతినిధులను ప్రోత్సహిస్తూ వారికి పదవులతో పాటు అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ కౌన్సిల్ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ బాధిత ప్రజలకు న్యాయం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగా అనేక విజయాలు సైతం సాధించడం సంతోషకరంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా కౌన్సిల్ సభ్యులు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. शाह सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल एंड ह्यूमन राइट्स काउंसिल आज जो है कड़पे के अंदर ఈ రోజు కడపలో మీటింగ్ జరిగింది. ఎందుకంటే స్టేట్ ప్రెసిడెంట్ అలీషేర్ గారు, తర్వాత డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ షాబుద్దీన్ గారు, వీళ్ళు అందరు ఈరోజు మీటింగ్ పెట్టారు. అందరికీ అవార్డు ఇచ్చారు, పోస్ట్ ఇచ్చినాము అందరికీ. వీళ్ళు అంతా ఈరోజు మాట ఇచ్చినారు. షా సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ గురించి ఎక్కడ ఏ అన్యాయం జరిగితే కూడా మేము ఊరుకుండేదే కాదు. ఎక్కడ ఏం ప్రాబ్లం జరిగితే కూడా మాకు ఒక మాట, ఒక రాస్తా ఇస్తే చాలు, ఎక్కడైనా వస్తాము. ఎవరి ప్రాబ్లం అయితే కూడా మేము సాల్వ్ చేస్తామని ఈరోజు మా స్టేట్ ప్రెసిడెంట్ అలీషేర్ గారు, కడప డిస్టిక్ ప్రెసిడెంట్ షాబుద్దీన్ గారు ఈరోజు కడప డిస్టిక్లో ఇక్కడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టారు. అందుకే ఈరోజు చాలామందికి మేము ఈరోజు పోస్ట్ ఇచ్చినాము. ఇంకా చాలామంది వచ్చే కాలంలో పోస్ట్ తీసుకోవాలని ఇప్పుడు చెప్పారు. మేము అందరికీ పోస్ట్ ఇచ్చేసి షా సోషల్ జస్టిస్కి ముందుకు తీసుకొని పోవాలని మా స్టేట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్కి అందరికీ చెప్పుకుంటా ఎక్కడ అన్యాయం జరిగితే కూడా మేము ముందు ఉంటాము. ఎవరైనా మా దగ్గర వస్తే అన్యాయం ఎవరైనా చేస్తూ ఉంటే మా సోషల్ జస్టిస్ తరఫున మేము ఊరుకుండేదే కాదు. ఈ రోజుల్లో జరుగుతున్న సమస్యల మీద వచ్చే రోజుల్లో పరిష్కారం ఎవరైనా ఏదైనా ఆర్గనైజేషన్ చేస్తారంటే అది సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున మేము ముందు ఉంటాము. మరియు మనము ఎక్కువగా విద్య మీద ఫోకస్ పెట్టి మరియు మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల మీద ఫోకస్ పెట్టి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఎటువంటి సమస్య అయినా సరే చట్టమైన చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరికి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా నేను చెప్పగలుగుతున్నాను. వచ్చే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి సమస్య ఉండకుండా చూస్తానని మాటిస్తున్నాను. కడప జిల్లా కమిటీ వేయడం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమము కడప డిస్ట్రిక్ట్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. అందువలన ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నాను. जो भी जितने भी मेरे ऊपर जो भी लोग हमको मतलब ये पोस्ट के लिए आके मेरे लिए चुने गए और इसके लिए मैं सबको मैं तहे दिल से शुक्रगुजार हूँ. और जो जितने भी लोग मेरे ऊपर जितने भी उम्मीद रखे हैं ये जो ह्यूमन राइट्स के ऊपर, इंशाअल्लाह मेरे तरफ से और हमारी टीम और हमारे कड़पा डिस्ट्रिक्ट के पूरे नियोजकवर्गों की तरफ से सबके तरफ से इंशाअल्लाह हम लोग पूरे काम करेंगे. आगे चल के इंशाअल्लाह हमारा जो भी हमारा पैगाम होएगा इंशाल्लाह वो पैगाम भी आपके सामने रखेंगे. इंशाल्लाह हो सके तो हम ये प्लेटफॉर्म मैं डिसाइड कर रहा हूँ, ये कड़पा डिस्ट्रिक्ट के अंदर हमें एक हेल्प लाइन, जैसे ओपन हेल्प लाइन, एक मोबाइल नंबर प्लेटफॉर्म रखना बोल रहे हैं. उसके ऊपर एक सोशल प्लेटफॉर्म रखना है, वो भी रखना बोल के चाह रहे हैं. तो उसमें एक ओपन
सेल नंबर रहेगा किसी को, हर किसी को भी, चाहे वो हर किसी जगह से कड़पा डिस्ट्रिक्ट लेवल में कि कोई भी नियोजकवर्ग हो, वो नियोजकवर्ग से उस नंबर पे, चाहे व्हाट्सअप हो या कोई फेसबुक हो या कोई भी हो, उस नंबर के दौरान हमको कांटेक्ट कर सकते हैं और उसके ज़रिए से हम वो जितने भी उनके तकलीफ़ें हैं और जितनी भी उनके जो भी परेशानियां हैं हमारे सामने ला सकते हैं और उसके लिए हम उनको पूरे सपोर्ट देंगे और हमारी तरफ से जितने भी है उनको ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారు జిల్లా కమిటీని వేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి పిలవడం చాలా సంతోషంగా ఉంది. మరియు ప్రతి ఒక్కరూ మానవ హక్కుల రక్షణ చట్టం 1993 అనే ఒక పుస్తకం ఉంది. దానిలో చదువుకుంటే ఎవరికి ఏం బాధ్యత అనేది తప్పకుండా ఉంటుంది. మళ్ళీ పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ న్యాయం జరగకపోతే మన హ్యూమన్ రైట్స్ని వీళ్ళు తప్పకుండా కలవచ్చు మరియు దాని ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు. ప్రతి ఒక్కరూ అవగాహన అనేది తెలుసుకోవాలి. మనకు ఏ హక్కులు ఉన్నాయి, ఏ హక్కుల గురించి మనకు ఏం ఉపయోగం పడుతుంది అనేది ఈ హక్కుల గురించి మనము పోరాడడానికి ఉపయోగం ఉంటుంది. మరియు అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరూ పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ అన్యాయం జరిగితే ఈ హ్యూమన్ రైట్స్ని తప్పకుండా కలిసి తమ పరిష్కారాన్ని పొందొచ్చని నేను కోరుకుంటూ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన అలీసర్ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సాబుద్దీన్ గారికి, అలాగే షా మహమ్మద్ అన్న గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. బంగారు భవిష్యత్తు గల విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన నారాయణ విద్యా సంస్థల యాజమాన్యంపై తగిన చర్యలు చేపడుతూ తక్షణమే విద్యా సంస్థను సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి డిమాండ్ చేశారు. నారాయణ కళాశాల విద్యార్థి మృతిపై ఎస్ఎఫ్ఐ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ అనంతపురంలోని సోమలదొడ్డి దగ్గర ఉన్న నారాయణ బాయ్స్ క్యాంపస్లో ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి చరణ్ కళాశాలలో ఫీజు చెల్లించలేదని గంటల తరబడి నిలబెట్టడంతో మనస్తాపానికి గురై 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా దోపిడీని అదుపు చేయడంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇంత జరుగుతున్న విద్యాశాఖ మంత్రి పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు చనిపోతున్నారని, ఎన్నికల సమయం ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారని, మరి ఇలాంటి సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటో చెప్పాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు పూర్తిగా కార్పొరేట్ కళాశాలలకు అమ్ముడుపోయిందని, ఈ సంఘటనపై కమిషనర్ ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. మరణించిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కడప నగర అధ్యక్ష కార్యదర్శులు సుమంత్, మోహన్, నగర ఉపాధ్యక్షులు వంశీ, నగర నాయకులు అంజిరెడ్డి, చరణ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున అనంతపురం శివార్లో ఉన్నటువంటి నారాయణ బాయ్ సంబంధించి నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయో కార్పొరేట్ వ్యవస్థ, ఆ రోజు ఏదైతే నారాయణ యాజమాన్య ఒత్తిడితో ఒక చరణ్ అనే విద్యార్థి 3వ అంతస్తు నుంచి కింద పడి ఆత్మహత్య చేసుకోవడం, కింద పడి మరణించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఆ యొక్క జరిగేటువంటి మరణించిన వ్యక్తి ఏదైతే నారాయణ విద్యా సంస్థల ఒత్తిడితోనే అతను పైనుంచి కింద పడి మరణించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా తెలుగు 2 రాష్ట్రాల్లో చైతన్య నారాయణ వంటి కార్పొరేట్ వ్యవస్థలు ఈరోజు తల్లిదండ్రుల లెక్క రక్తం పీడిస్తూ చాలామందికి చావుకు పట్టును కొట్టుకుంటున్నారు. ఈరోజు మేము ఎస్ఐగో ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు చదువు చెప్తున్నారా లేకపోతే మీకు చదువు పేరుతో దోపిడీలు చేస్తున్నారు మేము సూటిగా అడుగుతున్నాము. ఈరోజు ఉన్నటువంటి మంత్రి నారాయణ గారు ఏదైతే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో, ఈరోజు ఒక మంచి పరిపాలన చేసేటువంటి ఒక మంత్రి నారాయణ వ్యవస్థలో జరుగుతూ ఉంటే ఈ యొక్క మంత్రి నారాయణ గారు ఏం చేస్తున్నారు, అదేవిధంగా ఈ యొక్క కూటమి ఏం చేస్తుంది మేము సూటిగా అడుగుతున్నాము. జరిగి 2 రోజులు అవుతున్నా కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా మేము ఒక తెలియజేస్తున్నాం, ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఏదైతే మరణించిన విద్యార్థికి న్యాయం జరగలేదో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటే ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ తమ సంస్థ సంకల్ప యాత్ర చేపట్టిందని టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కడప బ్రాంచ్ మేనేజర్ దుర్గా ప్రసాద్ తెలిపారు. కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఆధ్వర్యంలో సంకల్ప యాత్ర పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవిత బీమా కలిగి ఉండాలన్న లక్ష్యంతో ప్రజలను చైతన్యం చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారన్నారు. నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి బీమా అనేది చాలా అవసరమన్నారు.
అనుకోని పరిస్థితుల్లో ఒక వ్యక్తి మృతి చెందితే ఆ కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇటువంటి తరుణంలో బీమా ఆవశ్యకత తెలిసి వస్తుందన్నారు. ప్రజలు చైతన్యవంతులై ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీ తీసుకుని తమ కుటుంబానికి భరోసా కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ తరపు నుంచి మన కడప బ్రాంచ్, టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఇండియాలో అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలి అనే దృక్పథంతో మేము సంకల్ప యాత్రను ఒక సంకల్పం చేపట్టాము. సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నాము. మా మెయిన్ ఎజెండా ఏంటంటే ఇండియాలో ప్రతి ఒక్క కుటుంబం ఆర్థిక భద్రతతో ఉండాలని మేము సంకల్ప యాత్ర చేపడుతున్నాం. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి, ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలని మా దృఢ నిశ్చయంతో మేము ముందుకెళ్తాం. సంకల్ప యాత్ర డిఏ ఒకే ఒక లక్ష్యం అండి. ఇండియాలో ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ ఉండాలి అనే ఉద్దేశంతో ఐఆర్డీఏ ఆలోచిస్తుంది. దాని ప్రకారమే టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఒక ఉద్దేశంతో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కల్పించాలనే ఉద్దేశంతో ఈ యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి చాలా బ్రహ్మాండంగా ఈ మన కోటిరెడ్డి సర్కిల్లో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉంది. అక్కడ నుంచి మనకు కలెక్టరేట్ ఆఫీస్ వరకు ఇది వచ్చేసి ఈ ర్యాలీ వచ్చేసి జరుగుతుంది. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని, ఇంకా అందరికీ కూడా ఇన్సూరెన్స్ గురించి తెలియజేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నా పేరు దుర్గాప్రసాద్ అండి, బ్రాంచ్ మేనేజర్ టాటా లైఫ్ ఇన్సూరెన్స్. వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడిగా ఎన్నికైన షఫీ అటు మైనార్టీల సమస్యలు పరిష్కరిస్తూ ఇటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, వైసీపీ నేత బీహెచ్ ఇలియాసులు తెలిపారు. షఫీ పార్టీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా అంజాద్ బాషా కార్యాలయంలో పలువురు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో కష్టపడే వారికి విశేష గుర్తింపు ఉంటుందన్నారు. ఇప్పటికే కార్పొరేటర్గా విశేష సేవలు అందిస్తున్న షఫీ చేస్తున్న పనితీరును గుర్తించిన పార్టీ అధిష్టానం మైనార్టీ విభాగం కడప నగర అధ్యక్షుడిగా నియమించిందన్నారు. ఇదే స్ఫూర్తితో నగరంలో వైసీపీ బలోపేతానికి మరింత కృషి చేయాలని వారు కోరారు. షఫీ ఆధ్వర్యంలో నగరంలోని సమస్యలపై పోరుబాట పట్టాలని వారు పార్టీ శ్రేణులకు సూచించారు. అనంతరం షఫీ మాట్లాడుతూ తనకు అప్పగించిన పదవికి అన్ని విధాలా న్యాయం చేస్తానని వివరించారు. తనకు పదవి వచ్చేందుకు కృషి చేసిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో పాటు ఇతర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేటర్లు, మైనార్టీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకొని ఉంటే కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయి, వాళ్ళకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తారనడానికి ఉదాహరణే నాకు మళ్ళొక్కసారి నగర మైనార్టీ సెల్ అధ్యక్షునిగా నియమించినారని తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క నియామకానికి సహకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ రాష్ట్ర
ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మరి అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ మా యొక్క అంజద్ బాషా అన్న గారికి, ఎంపీ అవినాష్ అన్న గారికి తెలియజేసుకుంటున్నా. షేక్ మహమ్మద్ షఫీ గారు ఈరోజు మైనార్టీ నగర అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు వారికి హార్దిక శుభాకాంక్షలు. భవిష్యత్తులో కూడా పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈయన మైనార్టీ నగరాధ్యక్షుడిగానే ఉన్నారు. అదేవిధంగా కోఆప్షన్ మెంబర్గా మరియు ఇప్పుడు కార్పొరేటర్గా ఉండి పార్టీకి సేవలను అందిస్తున్నందున పార్టీ గౌరవించి ఇతనికి మరలా ఇంకొకసారి బహుశా మూడోసారి నగరాధ్యక్షుడిగా నియమించడం నిజంగా హర్షణీయం. దివంగత వైఎస్ఆర్ మాతృమూర్తి వైఎస్ జయమ్మ జీవితం అందరికీ ఆదర్శనీయమని వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్ జయమ్మ 19వ వర్ధంతిని పులివెందులలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని లయోలా డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్ జయమ్మ, వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడికి సమీపంలోని ఇతర కుటుంబ సభ్యుల సమాధుల వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు పాస్టల్ ఆధ్వర్యంలో వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాలలో వైఎస్ జార్జ్ రెడ్డి, వైఎస్ సుధీకర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ సౌభాగ్యమలు తదితరులు పాల్గొన్నారు. మంత్రులను జ్ఞాపకము చేసుకునడము ఆశీర్వాదకరమని సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం ప్రకారము ప్రభా తండ్రి కీర్తి చేసులసి నాయన వైఎస్ జయమ్మ గారి యొక్క నాయన జ్ఞాపకార్థ స్తుతి కూటములో ప్రభా నిన్ను స్తుతిస్తుండగా పాటలు పాడి నిన్ను ఘనపరుస్తుండగా నిన్ను ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మా గొప్ప దేవ, మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా యేసయ్యా నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై. ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్షత వహించమని నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న ఈ సమయంలో అమ్మగారిని, పెద్దమ్మ గారిని, నాయన విజయమ్మ గారిని మీరు క్షేమంగా మీరు తీసుకొచ్చారు. పెద్ద భారతమ్మ గారిని, సౌభాగ్యమ్మ గారిని, నాయన సుధీకరి సార్ గారిని, నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అయా మీరు క్షేమంగా ప్రయాణాలు తోడుగా ఉంటూ క్షేమంగా నడిపించినందుకు మీ స్తోత్రాలు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలు మితిమీరిన నేపథ్యంలో నూతన ఎస్పీ దీనిపై దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అధికమయ్యాయన్నారు. పట్టణంలోని ఒక క్లబ్లో జూదం యథేచ్ఛగా జరుగుతుందన్నారు. పట్టణంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలతో ప్రజలు అన్ని విధాలా నష్టపోతున్నట్లు ఆయన చెప్పారు. మరో 3-4 రోజుల్లో వాటిని నియంత్రించకపోతే తాను గాంధీ మార్గంలో పోరాటం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే పదవి తప్ప స్థానిక సంస్థలన్నింటిలోనూ వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారని, పోరాటం చేసే హక్కు, ప్రశ్నించే హక్కు తమకు ఉందని రాచమల్లు స్పష్టం చేశారు. వెల్కమ్ టు వైఎస్ఆర్ కడప డిస్టిక్, వెల్కమ్ టు ప్రొద్దుటూరు. అయితే వారు వచ్చి రాగానే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నందుకు కాస్త విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. అయినా నా బాధ్యత నేను నిర్వర్తించాలి కాబట్టి వారికి గౌరవంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కనీసం మీరు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన పిమ్మట ఈ నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలపైన గట్టిగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ క్లబ్బులు తెరుచుకోలే.
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ క్లబ్బులు తెరుచుకోలే. తెరిచి ఉండబడిన క్లబ్బులను మా ప్రభుత్వం మూత వేయించింది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క కుటుంబాల సంతోషం కోసం, ఆర్థిక భద్రత కోసం ఏ ఒక్క క్లబ్బు కూడా ఓపెన్ కాలే. ఆ నేపథ్యంలోనే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా జార్జ్ క్లబ్ అనేది ఒకటింది, సుందరాచార్ల క్లబ్ అనేది ఒకటింది, రిక్రియేషన్ క్లబ్. ఈ 2 క్లబ్బులు కూడా 2019 నుంచి 24 వరకు మూత వేసినారు. ఆడలే, జూదం ఆడలే. నాడు వరదరాజిరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు ఏంటి, నేడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు ఏంటి అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే గన నీతులు చెప్పడానికే, ఆచరించడానికి కాదు, నీతులు ఇతరులు చెప్పడానికి అని చెప్పేది వరదరాజిరెడ్డి గారి యొక్క ఉద్దేశం అని నాకు అర్థమవుతా ఉంది. చివరిగా మేము నూతన ఎస్పీ గారిని కోరేది, నూతన డిఎస్పీ గారిని కోరేది ఒకటే. రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాజీ శాసనసభా సభ్యునిగా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మేము తప్పనిసరిగా వీటిని నియంత్రించాలని చెప్పి పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాం. జార్జ్ క్లబ్లో జూదాన్ని వెంటనే ఆపు చేయించాలని కోరుతా ఉన్నాం. తక్కిన అసాంఘిక కార్యకలాపాలపైన పోలీసులు దృష్టి పెట్టి వాటిని నియంత్రించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరొక 4-5 రోజుల్లో ఇంకొక పత్రికా ప్రకటన చేస్తాం. జార్జ్ క్లబ్లో కూడా జూదాన్ని మాన్పించకపోతే, ఆ 4-5 రోజుల తర్వాత కూడా మీరు మాన్పించలేకపోతే తప్పనిసరిగా గాంధీజీ చూపించిన మార్గంలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. గాంధీజీ చూపించిన మార్గంలోనే ప్రయాణం చేయాల్సి వస్తుంది. మేము ఈ ప్రొద్దుటూరు సమాజం యొక్క ఆరోగ్యం కోసం, ఇక్కడ అసాంఘికమైన కార్యకలాపాలు ఉండకుండా ప్రజలు సంతోషంగా ఉండేదానికోసం మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించే క్రమంలో అక్కడ జూదాన్ని నియంత్రించే దానికోసం క్లబ్బు ఎదురుగా, కోర్టు ముందుగా శిబిరాన్ని వేయాల్సి వస్తుంది, దీక్షా శిబిరాన్ని వేయాల్సి వస్తుంది. అక్కడి నుంచే దీక్ష కూడా చేస్తామని చెప్తా ఉన్నాం. అక్కడి నుంచే దీక్షను కొనసాగిస్తాం మీరు ఆపు చేసేంత వరకు. దయచేసి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జూదాన్ని నియంత్రించమని, చౌక దుకాణాల నుంచి బియ్యం అక్రమ రవాణా నియంత్రించమని, భూ కబ్జాలను ఆపమని, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు కోకొల్లలుగా తెరుచుకొని నీరే ప్రవహిస్తూ ఉంది మద్యం, దాన్ని నియంత్రించమని మనస్ఫూర్తిగా మేము నూతనంగా వచ్చిన పోలీస్ అధికారులను కోరుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటరుగా నమోదు కావడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోవడం తమ బాధ్యతగా భావించాలి. జాతీయ ఓటరు దినోత్సవం ర్యాలీలో యువతకు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సూచన. పులివెందులలో వైఎస్ జయమ్మ వర్ధంతి కార్యక్రమం. సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలతో ఘన నివాళులర్పించిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన నారాయణ విద్యా సంస్థల యాజమాన్యంపై తగిన చర్యలు చేపట్టాలి. నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనతో రాష్ట్రానికి జరిగిన మేలంటూ ఏమీ లేదు. ముఖ్యమంత్రి తీరుపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.